హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో మన ఛానల్లో ఆల్రెడీ 2K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నమ్మి ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా రుణపడి ఉంటాను. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనకి ఇమ్రానిక్స్ 7.1 రిమోట్ కిట్ అయితే రిలీజ్ అయింది ఒక 1.5 month బ్యాక్. సో దాన్ని మన ఛానల్లో అయితే అన్బాక్సింగ్ చేయడం అయితే జరిగింది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకైతే ప్రతి పాయింట్ కూడా వివరించి చెప్పానని నేను అనుకుంటున్నాను. ఆ రిమోట్ కిట్ యూజ్ చేసి ఒక యాంప్లిఫైర్ అయితే చేయడం జరిగిందండి. సో 7.1 కిట్ని మనం 7.2 కింద కన్వర్ట్ చేసాం. ఆర్డర్ వచ్చేసరికి స్టీల్ ప్లాంట్ నుంచి అశోక్ గారు అయితే ఆర్డర్ ఇచ్చారండి. చాలా థ్యాంక్స్ అండి అశోక్ గారు. సో యాంప్లిఫైర్ విషయానికి వస్తే, సో ఇంటర్నల్ ఏమేం బోర్డ్స్ యూజ్ చేసాం అండ్ అలాగే రిమోట్ కిట్ ఒక ఫంక్షన్స్ అంటే మీకు లాస్ట్ వీడియోలో అయితే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పాను అనుకుంటున్నాను. బట్ ఏంటంటే అది ఎలా వర్కింగ్ అవుతుంది అనేది కూడా చెప్పాలి కదా. సో ఫుల్ పాయింట్స్ అన్నీ కూడా మీకు చెప్తాను అండ్ మీకు లైవ్ ప్రూఫ్తో కూడా డిటిఎస్ ఎలా వర్క్ అవుతుంది అండ్ డాల్బీ ఎలా డిటెక్ట్ చేస్తుంది అండ్ డిటిఎస్ డాల్బీ పీసీఎం ఈ కంటెంట్స్ అన్నీ కూడా మనకి ఏ విధంగా అయితే షో చేస్తాయి. సో ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. సో అంతకన్నా ముందు అయితే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ లుక్ అండి. సో ఫ్రంట్ ప్యానల్ అయితే కస్టమైజేషన్ చేసిన ప్యానల్ అనమాట ఇది మనకి. ఎందుకంటే ఇమ్రానిక్స్ 5.1 అండ్ 7.1 డిస్ప్లే అయితే ఒకటే. బట్ ఏంటంటే ఇమ్రానిక్స్ 7.1లో మనకి 2 యూఎస్బీలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ USB 1 అండ్ ఇది వచ్చేసరికి USB 2 అనమాట. సో ఇంటర్నల్ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంటర్నల్ చూసుకున్నట్లయితే మనకి 2 ట్రాన్స్ఫార్మర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఒకటి వచ్చేసరికి సబ్బూఫర్ సెక్షన్ కోసం, ఇంకోటి వచ్చేసరికి శాటిలైట్స్ కోసం అయితే యూజ్ చేసాం 7 ఛానల్కి. సో 7 ఛానల్కి వచ్చేసరికి 3030 8 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా పవర్ సప్లై వచ్చేసరికి 2 కెపాసిటర్స్ ఉన్న పవర్ సప్లై అండ్ డయోడ్ వచ్చేసరికి మనకి రెక్టిఫైర్ డయోడ్ 3510 మెటల్ డయోడ్ అండి. అండ్ ఇది మనకి 35 డయోడ్. అండ్ సబ్బూఫర్లో వచ్చేసరికి 3030 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ 2 కూడా. అండ్ పవర్ సప్లై వచ్చేసరికి 4 కెపాసిటర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, 10063 కెపాసిటర్స్. అండ్ మెటల్ డయోడ్ కూడా 5010 యూజ్ చేసామండి, అంటే 50 ఆంపియర్ డయోడ్. సో మీకు లోడ్ ఎంత పడినా సరే మీకు డయోడ్ అయితే హీటింగ్ ఇష్యూ ఉండదు. సో మీరు కంటిన్యూస్గా ఎంతసేపు అయినా యూజ్ చేసుకోవచ్చు. సబ్బూఫర్ కూడా మీకు చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. అండ్ ఆడియో బోర్డ్స్ చూసుకున్నట్లయితే రవి మోడల్ నెంబర్ 11 అండి ఇది. సో ఇది 5 ఛానల్ బోర్డ్ అండి, 10 MOSFETది. అండ్ అదేవిధంగా రవి 4 FET స్టీరియో బోర్డు. సో మొత్తం బోర్డ్స్ అన్నీ కూడా 7 ఛానల్కి ఒకే విధమైన బోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది రవి నుంచి చిప్ మోడల్ అనమాట. సో ప్రతి ఛానల్కి మీకు అప్ టు 100 నుంచి 120 వాట్ RMS అయితే ప్రొడ్యూస్ చేయగలదు 4 ohms ఇంపిడెన్స్లో. సో మీకు ఇక్కడ వచ్చేసరికి ఈ 5 ఛానల్కి వచ్చేసరికి సెంటరు, సరౌండ్ లెఫ్ట్ రైట్, బ్యాక్ సరౌండ్ లెఫ్ట్ రైట్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సెక్షన్ వచ్చేసరికి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కోసం ఇవ్వడం జరిగిందండి. అండ్ సబ్బూఫర్స్కి వచ్చేసరికి మీకు 2 4 FET మోనో బోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇవి బ్రిడ్జ్ మోనో అయితే కాదండి, ప్యారలల్ మోనో. సో మీకు కామన్ గ్రౌండ్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు అప్ టు 250 వాట్ అయితే RMS ప్రొడ్యూస్ చేస్తుంది 4 ohms ఇంపిడెన్స్లో. అండ్ స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసరికి మనం ఎక్స్ట్రీమ్ యాంప్స్ నుంచి 7 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ అయితే తీసుకున్నాం. సో 7 ఛానల్కి ఇండివిజువల్ రిలే ఉంటుంది. అండ్ అదేవిధంగా సబ్బూఫర్కి వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ రిలే ఉన్న బోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి T ఛానల్ రిలే అనమాట, 15 ఆంపియర్ రిలే. సో సబ్బూఫర్కి సపరేట్గా హెవీ రిలే ఉన్న స్పీకర్ ప్రొటెక్షన్ తీసుకున్నాం. అదేవిధంగా 7 ఛానల్కి కూడా సపరేట్ స్పీకర్ ప్రొటెక్షన్ అనమాట. ఈ రెండు కంబైన్ చేసి ఒకేసారి వర్క్ అవుతాయి.
సో కూలింగ్ పర్పస్కి అయితే 3 ఫ్యాన్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసరికి అవుట్లెట్ కోసం, ఈ ఈ ఫ్యాన్ వచ్చేసరికి ఇక్కడ ఏరియా కూల్ చేయడానికి, అండ్ ఈ ఫ్యాన్ వచ్చేసరికి ఈ ఏరియా కూల్ చేయడానికి. అండ్ రిమోట్ కిట్ విషయానికి వస్తే ఇది మనకి ఇమ్రానిక్స్ 7.1 డిఎస్పి రిమోట్ కిట్ అండి. మోడల్ వచ్చేసరికి TX-X11 అనమాట. సో ఎస్పెషల్లీ రిమోట్ కిట్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు 8 ఛానల్ ఇండివిజువల్గా ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఏ రిమోట్ కిట్లను కూడా ఇవ్వలేనట్టుగా కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో ఆ ఫీచర్స్ అయితే మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి కీస్ అయితే రిమోట్ అయితే ఇలా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసరికి మనకి ఆన్ ఆఫ్ కోసం. సో మనం ఇందులో అడిషనల్గా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేసాం అనమాట. సో మనకి ఎప్పుడైతే ఆఫ్ అంటే స్టాండ్ బై మోడ్లో వెళ్తుందో, సో ఇక్కడ మనకి నాబ్ లైటింగ్ చూసారా, లైట్గా బ్రీతింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. సో ఈ బ్రీతింగ్ మోడ్లోకి అయితే వెళ్తుందండి స్టాండ్ బై మోడ్లో. సో అదేవిధంగా మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకి మల్టిపుల్ కలర్స్ కావాలనుకుంటే సింగిల్ కలర్ అనేది మనకు ఇలా బటన్ ప్రెస్ చేస్తే వస్తుందండి. సో సబ్వూఫర్ కూడా ఏం చేశారంటే ఎన్కోడర్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి USB 1, USB 2 అనమాట. సో ప్యానల్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ స్విచ్ కూడా మీకు హెవీ ఆంపియర్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి మ్యూట్ బటన్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో మ్యూట్ బటన్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఇలాంటి యానిమేషన్ అయితే వస్తుందండి లైట్స్ది. సో ఇది స్పెషల్గా మనం అయితే కస్టమర్కి రెడీ చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళు కూడా కొంచెం కొత్తగా ఏదైనా చేయమన్నారు. సో దానికోసం అయితే ఇది చేసామండి. సో ఈ 2 బటన్స్కి అయితే ఇలా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, BD అనేది వచ్చేసరికి మనకి ఆప్టికల్ అండ్ కోయాక్సిల్ కోసం, అండ్ HDMI వచ్చేసరికి 1, 2, 3 అనమాట. సో ARC వచ్చేసరికి టీవీ అనమాట. సో ఆక్స్ వచ్చేసరికి ఆక్స్ మోడ్. సో ఇది USB 1, 2 అండ్ బ్లూటూత్ అనమాట. సో ఈ కీస్ అన్నీ కూడా మనకి ప్రీవియస్గా చెప్పాను. సో యా మోడ్ కోసం, వీటి కోసం. అండ్ టోన్కి వచ్చేసరికి మీరు టోన్ అనేది లాంగ్ ప్రెస్ చేశారనుకోండి 7.1 టోన్కి వెళ్తుంది. అంటే మీరు 7 ఛానల్లో కూడా బేస్ ట్రబుల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, ఈ బేస్ ట్రబుల్ అనేది 7 ఛానల్ కూడా మీకు ఒకే విధంగా అవుతుంది. అంటే మీరు అన్ని స్పీకర్స్ ఒకేలాంటి యూజ్ చేసినప్పుడు మీకు ఇది టోన్ అనేది పనిచేస్తుంది. లేదు మీకు ఫ్రంట్ లెఫ్ట్ రైట్కే కావాలనుకుంటే మళ్ళీ టోన్ అనేది లాంగ్ ప్రెస్ చేస్తే ఓన్లీ మీకు టోన్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే 2.1కి వస్తుంది అనమాట. ఓన్లీ అప్పుడు మీకు ఫ్రంట్ లెఫ్ట్ రైట్కే టోన్ అనేది ఆపరేట్ అవుతుంది. సో అదేవిధంగా సెటప్లో కూడా మీకు 3 ఫీచర్స్ చెప్పాను. ఒకటి వచ్చేసరికి కాన్ఫిగరేషను, ఇంకోటి వచ్చేసరికి గెయిన్ అనమాట, ఇండివిజువల్ ఛానల్ గెయిన్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి టోన్ అనమాట. సో మనకి టోన్ అనేది ఎట్లా ఉంటుందంటే మ్యాక్సిమం 12, మినిమం 0 అనమాట. సో 12 పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ టోన్ ఆప్షన్కి వెళ్తున్నాం కదా. సో ఇక్కడ బేస్ అనేది 6 ఉంది. సో మనం 12 వరకు పెట్టుకోవచ్చు. సో అదే సెట్టింగ్స్లో, మెయిన్ సెట్టింగ్స్లో వచ్చేసరికి మనకి 6 పెట్టుకుంటే ఇక్కడ మనం మ్యాక్సిమం 6 వరకే వెళ్ళగలమండి. సో ఈ సెట్టింగ్స్ అయితే అంటే ఎవరైనా ప్రాపర్గా తెలియకుండా బేస్ పెంచేసినా కూడా స్పీకర్స్కి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఇది బాగుంటుంది ఫీచర్ అయితే. సో రిమైనింగ్ కీస్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇది ఫ్రంట్ వాల్యూము, సెంటర్ వాల్యూమ్, మాస్టర్ వాల్యూము, అండ్ సరౌండ్ వాల్యూము, సరౌండ్ లెఫ్ట్ రైట్, అండ్ సబ్వూఫర్ వాల్యూము. అండ్ ఈ కీ ఫీచర్స్ అన్నీ కూడా మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. ఒకవేళ మీరు చూడలేదు అనుకుంటే అన్బాక్సింగ్ వీడియోలో ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ లుక్. సో ఫ్రంట్ లుక్ మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా వైరింగ్ కూడా మీకు ఎట్లా అనిపించింది అయితే కామెంట్ చేయండి. సో డే బై డే ఇంప్రూవ్ అవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అండ్ అదేవిధంగా ఇక్కడ షీల్డ్ వైర్ యూస్ చేయడానికి కారణం ఏంటంటే మీకు మ్యాక్సిమం హమ్మింగ్ అనేది రిమూవ్ చేయడానికి షీల్డ్ వైర్ అయితే యూస్ చేశాను. అండ్ సబ్బు ప్రీ వచ్చేసరికి యథావిధిగా మనం వసంత సబ్బు ప్రీ అయితే యూస్ చేసాం. అండ్ ఫ్యాన్స్ యొక్క RPM కూడా డౌన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ 2.1 ఆంపియర్ వచ్చేసరికి 12 వోల్ట్ SMPS అయితే తీసుకున్నామండి, ప్రత్యేకించి రిమోట్ కిట్ కోసమే. మీకు ఇప్పుడు 7 ఛానల్ ఎలా డిటెక్ట్ అవుతుంది, డాల్బీ ఎలా డిటెక్ట్ అవుతుంది, అది ఏ విధంగా మనం తీసుకోవచ్చు అనేది ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, నేను HD2 అంటే HDMI 2 కనెక్ట్ చేసి నా టీవీకి అనేది అవుట్పుట్ నుంచి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే
మీరు ఇన్ కేసు టీవీ నుంచి డైరెక్ట్గా ఏఆర్సీ వాడాలనుకుంటే ఈఆర్ కేబుల్ అండి, హెచ్డిఎంఐ 2.1 కేబుల్ యూస్ చేయండి, మీకు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసరికి నా ల్యాప్టాప్ నుంచి అయితే కనెక్ట్ చేశాను. సో నా దగ్గర ఎటువంటి మీడియా ప్లేయర్ అయితే లేదు. సో ల్యాప్టాప్ నుంచి కూడా వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది 7.1 కంటెంట్ అనేది. సో ఇక్కడ మీకు చూడొచ్చు, నేను ఇక్కడ డైరెక్ట్గా కంటెంట్స్ అనేవి మీకు చూపిస్తాను. సో చూసుకున్నట్లయితే నేను ఇక్కడ టాప్ గన్ మూవీ ఉంది చూడండి, ఏఏసి 7.1. సో ఇక్కడ నేను కనెక్ట్ చేశాను అనమాట, దీని నుంచి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను ఈ కంటెంట్ అనేది. సో ఈ కంటెంట్ మీకు ప్లే చేసి చూపిస్తాను. సో చూడొచ్చు, మీకు ఇక్కడ 7.1 కంటెంట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఇవ్వండి 7.1. సో ఇది 7.1 అండి. సో వచ్చేసరికి మీకు ఇంకో కంటెంట్ చూపిస్తాను. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ అని ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకి చూడొచ్చు డిటిఎస్ అని ఉంది. సో ఇప్పుడు మీకు వేరే కంటెంట్స్ నా దగ్గర ఉన్న 2 కలిపి ఉన్న కంటెంట్ అనేది మీకు ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు అవతార్ ఉంది. సో అవతార్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ డిటిఎస్ 5.1 4K. సో మనం 4K కంటెంట్ అనేది ప్లే చేసి చూద్దాం. సో నా టీవీ అనేది డిటిఎస్ సపోర్ట్ చేయదు, సో అందుకని నేను డైరెక్ట్గా దీనిని ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మీకు 5.1. సో ఇదే 5.1 మీకు ఇలా ఫాస్ట్ బ్లింకింగ్ అవుతుంటే ఇది డిటిఎస్ కంటెంట్ అని అర్థం చేసుకోవాలి. మీకు AC3 అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి. సో అదే 5.1 అనేది స్లోగా బ్లింక్ అవుతుంది, చూసారు కదా. సో దీని అర్థం ఏంటంటే ఇది డాల్బీ కంటెంట్ అని అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు చాలా డౌట్స్ ఉంటాయి, 5.1 అవుతుంది 7.1 అవుతుంది, స్టీరియో కూడా మీకు చూపిస్తాను. ఇదే ఒకే ఆడియోలో మనకి స్టీరియో కూడా చూడండి, 5.1 నుంచి 2.1. సో మనకి అన్ని విధాలుగా కంటెంట్స్ అనేవి ప్లే అవుతుంది. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సో ఇది 7.1 కదా, 5.1 చేస్తున్నారు, 7.1 ఎట్లా వస్తుంది అనే ఒక డౌట్ ఉంటుంది. సో దానికి నా ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఇది కిట్ వచ్చేసరికి 7.1 కిట్ కదా. సో చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇప్పటికి ఈ కిట్లో ఏంటంటే మనకి 7.1 డిటెక్ట్ అవుతుంది. రిమైనింగ్ 7.1 పేరుతో ఉన్న రిమోట్ కిట్స్ ఏమి కూడా అవి ఒరిజినల్ కాదండి. సో అవి డిటెక్ట్ చేసుకో, మీరు ఎగ్జాక్ట్గా నేను వేసినప్పుడు వచ్చే 7.1 అనేది మీకు వచ్చినట్లయితే అది ఒరిజినల్ 7.1 కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో నేను ఏవిఆర్లో ఇక్కడ చూసింది ఒకేలా అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఎవరు కూడా మోసపోకండి. సో అది కూడా 7.1 అంటే ఎగ్జాక్ట్లీ అది కూడా 7.1 లాగా వర్క్ అవుతుంది. సో ఇది మీకు ఎప్పుడైనా పనిచేస్తుందంటే 7.1 కంటెంట్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో అదర్వైజ్ ఇది మీకు ఎట్లా వర్క్ అవుతుందంటే, 2 ఛానల్ కానీ 5 ఛానల్ కానీ ఇచ్చేటప్పుడు అది మీకు 7.1 కింద విజువల్గా 2 ఛానల్స్ అనేది చూపిస్తుందండి. సో అది మీకు ఎప్పుడు చూపిస్తుందంటే, రిమోట్లో మనకి అమోడ్ అని ఉంటుంది, అమోడ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఆటో నుంచి స్టీరియోకి వెళ్ళింది కదా. సో స్టీరియోలో ఏంటంటే లెఫ్ట్ రైట్ ప్లస్ సబ్ ఊఫర్ వస్తుంది. అండ్ అదేవిధంగా మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి మ్యూజిక్ మోడు లెఫ్ట్ రైట్ అన్నీ కూడా స్టీరియో లాగా వస్తాయి. నెక్స్ట్ మూవీ మోడ్లోకి వచ్చేసరికి ఏంటవుతుందంటే మీకు సరౌండ్ ఎఫెక్ట్ కొంచెం డ్రాప్ అవుతుంది, బట్ మీకు థియేటర్ ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట మూవీ మోడ్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ప్రోలాజిక్ 2 వచ్చింది కదా. ఇదేం చేస్తుందంటే మనం ఇచ్చే స్టీరియో కానీ 5.1 కంటెంట్ కానీ ప్రోలాజిక్ 2x ఆల్గరిథం ద్వారా మనకి 7.1గా కన్వర్ట్ చేసి మనకి అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే కాన్సెప్ట్ మనకి రిమైనింగ్ 7.1 పేరుతో ఉన్న రిమోట్ కిట్ కూడా ఇలాగే వర్క్ చేస్తుంది. బట్ ఏంటంటే ఇంత పర్టికులర్గా అయితే ఫీచర్స్ అయితే ఉండవు, ఇండివిజువల్ టోన్ అనేది ఉండదు. సో మీకు స్పీకర్ కాన్ఫిగరేషన్ అనేది కూడా ఉండదు.
సో అదే విధంగా చూసుకున్నట్లయితే బడ్జెట్ కేటగిరీస్‌లో చూసుకున్నట్లయితే 7.1కి ఆ ప్రైస్‌కి అది వర్త్ అని చెప్పొచ్చు. దీనికున్న ఫీచర్స్‌కి ఇది వర్త్ అని చెప్పొచ్చు. ఎవరికైనా ఇలాంటి యాంప్లిఫైయర్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి మన నంబర్‌కి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Daggers, assume attack formation. Daggers set, proceeding to target. 2 minutes and 30 seconds in 3, 2, 1, mark. 2 mark. 3 mark. 4 mark. Going in. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. సో ఈ రిమోట్ కిట్ వరకు కంప్లీట్గా అయితే మీకు 7.1 అయితే సపోర్ట్ చేస్తుంది. సో రిమైనింగ్ రిమోట్ కిట్స్కి అన్నిటికి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. అంటే ఏ రిమోట్ కిట్ ఎలా వర్క్ అవుతుంది, ఏది మంచి రిమోట్ కిట్ అనేది అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. అండ్ మీకు కూడా ఇలాంటి యాంప్లిఫైయర్లు కావాలి, కస్టమైజేషన్ యాంప్లిఫైయర్ కావాలి అనుకుంటే వీడియోలో కనిపిస్తున్న మన నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.